హాయ్ అండి. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ఓకే. మీరు బాగుండాలి. సబ్జెక్ట్ ఏమంటే ఫేస్ వైట్నింగ్ క్రీమ్ తీసుకున్నామాక దీన్ని ఎలా యూజ్ చేయాలి? డైలీ నైట్ పడుకునే ముందు మొహాన్ని శుభ్రంగా సబ్బుతో కడిగేసి ఫేస్ వైట్నింగ్ క్రీమ్ అప్లై చేసేసి పడుకోండి. రేపు మార్నింగ్ లేచిన తర్వాత నార్మల్ వాటర్తో కడిగండి. సబ్బుతో కడగండి. సబ్బుతో కడగటం వల్ల ఫేస్ బిగిసిపోయినట్లు ఏదైనా క్రీమ్ రాసుకోవాలనిపిస్తుంది, లేకపోతే ఇదన్నా రాసుకోవాలనిపిస్తుంది. సో సబ్బుతో కడగకుండా నార్మల్ వాటర్తో కడగండి. అలా కడగటం వల్ల ఫేస్ మెత్తగా ఉంటుంది, మాయిశ్చరైజర్గా ఉంటుంది. వేరే ఏ క్రీమ్ జోలికి వెళ్ళబుద్ది అవ్వదనమాట. నైట్ మాత్రమే రాయండి. పగలు వేరే ఏ క్రీము రాయొద్దు, ఈ క్రీము రాయొద్దు. పగలు ఈ క్రీమ్ రాయటం వల్ల ఎఫెక్ట్ ఏముండదో, నష్టమేమి లేదు. ఫేస్ క్రీమ్ అయిపోతుంది అంతే. నైట్ మాత్రమే రాసుకుంటే సరిపోద్ది అనమాట. ఇది మొదలెట్టే ముందు జాన్సన్స్ బేబీ సబ్బు కానీ, మైసూర్ శాండల్ కానీ, బొప్పాయి కానీ ఫస్ట్ జాన్సన్స్ బేబీ సబ్బు వెతకడానికి ప్రయత్నించండి. మీకు దొరికితే కనుక డైలీ 4 రోజులు శుభ్రంగా సబ్బుతో కడిగేసి అలా వదిలేసేయండి. న్యాచురల్గా ఫేస్ క్రీమ్ రాయొద్దు. ఎందుకక్క మేము 4 రోజులు గ్యాప్ ఇవ్వలే, ఎందుకు రాసుకోకూడదు ఎమ్మటే అని అంటే, మీరు ఇంతకు ముందు స్కిన్ లైట్ కానీ, గోరీ కానీ, ఫెయిర్ లవ్లీ, నివ్యా ఏదో క్రీమ్ రాసే ఉంటారు కదా. ఆ శాసం ఎంతో కొంత స్కిన్లో ఉంటుందన్నమాట. ఆ దోషం పోవాలంటే ఖచ్చితంగా 4 రోజులు కడిగేసి 3 పూటలు అలాగా ఫ్రీగా వదిలేసేయండి. న్యాచురల్గా ఆ స్కిన్లో ఉన్న రంధ్రాలు ఓపెన్ అయ్యి ఆ తేమ మొత్తం బయటకు వస్తుంది. అక్కడి నుంచి 5వ రోజు నుంచి క్రీమ్ స్టార్ట్ చేయండి. కౌంట్ చేసుకోండి. మీకు రిజల్ట్స్ అనేది రోజు రోజుకి తెలుస్తుంది అనమాట. 10 రోజులకి పూర్తిగా మారిన చంద్రముఖిలాగా చాలా బాగుంటుంది అనమాట. ఫేస్ పైన పింపుల్స్ ఉన్నాయా, లేకపోతే పింపుల్స్ వచ్చి తగ్గిపోయిన తర్వాత బ్లాక్ స్పాట్స్ ఉన్నాయా, పిగ్మెంటేషన్ ఉందా, లేకపోతే ఇంకేమైనా మచ్చలు ఉన్నాయా, నూనెలో వేసిన అరుసు మాదిరి మకరగా ఉందా ఫేసు, ఇవన్నీ రికవర్ చేసుకొస్తుంది. ఒకవేళ పింపుల్స్ కానీ మచ్చలు కానీ ఏమి లేకుండా ఓన్లీ బ్లాక్గా ఉన్నారా, కలర్ కావాలని ఆశపడతా ఉన్నారా, మీరు అనుకున్నట్లే ఖచ్చితంగా షైనీ కలర్ గ్లామర్ అనేది మన మెగా బ్యూటీ క్రీమ్ ద్వారా వస్తుంది అనమాట. ఫేస్ క్రీమ్కి సంబంధించిన సమాచారం అయితే కనుక ఇది. మీరు మొదలెట్టి 4 రోజులు శుభ్రంగా సబ్బుతో కడిగేసి వదిలేసేయండి. 5వ రోజు నుంచి ఫేస్ క్రీమ్ స్టార్ట్ చేయండి. అక్కడి నుంచి ఓన్లీ నైట్ టైం మాత్రమే రాయండి, పగలు రాయొద్దు. పగలు మరి ఏం చేయాలక్క? ఒకవేళ మీరు షాలేకి కానీ, మాలియాకి కానీ సముద్రం కాడికి పొయ్యి కాడ వేడిలో వర్క్ చేసినప్పుడు, వండినప్పుడు సన్ బ్లాక్ క్రీమ్ అనేది రాసుకోండి. ఇది సెమ్స్ క్రీమ్ అంటారు అనమాట. అరబీలో జమైలో దొరుకుతుంది, ఫార్మసీలో ఉంటుంది, బక్కలో ఎక్కడైనా సరే ఉంటుంది. ఆరెంజ్ కలర్. ఇది వచ్చేసి దిన్నర్ నోసు. 3 దినార్లు, 5 దినార్లు, 10 దినార్లు ఉంది. పిండికోలు తిరగట్టు అనమాట. ఇదే సెమ్స్ క్రీము ఆరెంజ్ కలరు, గ్రీన్ కలరు, బ్లూ కలరు, లేకపోతే బ్లాక్ కలరు. ఓన్లీ చూపు మాత్రమే కలర్లు మారుతాయి, కానీ లోపడున్న ఫేస్ క్రీమ్ మట్టికి వైట్గానే ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది. ఎండ ప్రభావం స్కిన్ పైన పడి డ్యామేజ్ కాకుండా మంచి సంరక్షణ కల్పిస్తుంది. మీరు ఒకవేళ ఎండలోకి వెళ్ళినప్పుడు మాత్రమే సన్ బ్లాక్ క్రీమ్ రాసుకోండి. ఒకవేళ మీరు హోమ్ వర్కర్లు అయితే కనుక ఏ క్రీమ్ రాసుకోకుండా ఇది నైట్ మాత్రమే రాసి ఫేస్ వైట్నింగ్ క్రీమ్ న్యాచురల్గా ఉండటానికి ప్రయత్నం చేయండి. మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ వీడియో చేయక్క అని చెప్పినట్లయితే నేను ఖచ్చితంగా మళ్ళీ వీడియో చేస్తాను అనమాట. కామెంట్ చేయండి. నచ్చింది కదా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి చూసి వెళ్ళిపోకుండా. థ్యాంక్ యూ ఆల్.